మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో గుత్తి దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత 1 స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. దొండకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి మసాలాని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పప్పులు మొత్తం ఒకసారి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా బాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దొండకాయల్ని మధ్యలో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా దొండకాయలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా అన్ని దొండకాయలని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న దొండకాయలను వేసుకోవాలి. ఇలా సిమ్లో దొండకాయని 2 వైపులా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి.
దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి. పౌడర్ కూడా వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన స్టఫ్డ్ దొండకాయ ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.